హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. గోబీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం. ఇది మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంతా స్పైసీనెస్తో అదే టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా లేదంటే నైట్ టైం డిన్నర్గా అయినా కూడా స్పైసీ ఫుడ్ చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ 200 గ్రామ్స్ క్యాలీఫ్లవర్ని తీసుకొని మనం బాగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే తీసుకున్నామో అంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో క్యారెట్ రైస్, క్యాప్సికమ్ రైస్, వెజ్ బిర్యానీ, మిల్ మేకర్ బిర్యానీ అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి బాగా శుభ్రం చేయాలి. మనం వేడి నీళ్ళల్లో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా మనకి క్లియర్ అవుతుంది. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇక్కడ కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది అన్నీ వేసిన తర్వాత మనం క్యాలీఫ్లవర్కి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనకు క్యాలీఫ్లవర్కి మసాలాలు మొత్తం కలిసేటట్టు మరొకసారి బాగా కలుపుకోవాలి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని స్టవ్ మీద ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం క్యాలీఫ్లవర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న దాన్ని గరిటెతోటి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరొక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నది, 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు సన్నగా తరిగినవి, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్, కొద్దిగా క్యారెట్ ముక్కలు, ఇవి 2 కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనకు ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ కారం. ఇక్కడ బాగా టాస్ అయ్యే విధంగా టాస్ చేసుకోవాలి. మనం ఈ మసాలాలన్నీ కలిసే విధంగా మీడియం ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోబీని కూడా యాడ్ చేసుకొని, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా, మనము ఆల్రెడీ గోబీలో యాడ్ చేసాము, మనకు సాస్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఇక్కడ మనం అజినోమోటో అయినా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ నేను అజినోమోటో యాడ్ చేసుకోలేదు. మీకు టేస్ట్కి సరిపడా కావాలంటే అజినోమోటో కూడా యాడ్ చేసుకొని ఇలా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.